గారికి వందనాలు. వెరీ గుడ్. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన సర్వమానవాళి పాపముల కొరకు సిలువ వేయబడినప్పుడు చివరిగా 7 మాటలు మాట్లాడారు కదండి. అందులో 3వ మాటను నేను పంచుకోవాలని ఆశపడుచున్నాను. యోహాను సువార్త 19:26 అధ్యాయంలో అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి మాట్లాడతారు కదండి. ఆ మాట ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుచు ప్రాణం విడుచున్న సమయంలో కూడా తన తల్లిని ఏమాత్రం విడిచిపెట్టకుండా తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. ఎందుకంటే బాధ్యత అనే మాట నేను ఎందుకు అన్నానంటే, తన సిలువ పెడతారు, తన తల్లికి కుమారుడు అనే వ్యక్తి కావాలి కాబట్టి తన శిష్యుల్లో యోహాను అనే వ్యక్తిని తన తల్లికి పరిచయం చేశాడు. దానిని బట్టి మనం బాధ్యత అనే మాటని నేర్చుకోబోతున్నాం. తర్వాత ప్రేమ అనే మాటను నేర్చుకోవాలండి. ఎందుకంటే తన తల్లి ఆ యోహానుని కుమారుడిగా అంగీకరించింది కాబట్టి, అంగీకరించలేదు అని అంటే తను మారు మాట మాట్లాడేదేమో. ఆ రోజు అంగీకరించింది కాబట్టి తను ఏ మాట మారు మాట మాట్లాడలేదు. యోహాను గారు కూడా తన తల్లిగా స్వీకరించారు కాబట్టి తనని ఇంటికి చేర్చుకున్నారు. దీనిని బట్టి మనం బాధ్యత ప్రేమ నేర్చుకోవాలి. మన సంఘం విషయంలో కూడా బాధ్యత అనే బాధ్యత ఉంది కాబట్టి ఆ మాట బాధ్యత అనే మాట నెరవేర్చుకోవాలి. కాబట్టి ఈ మాట నేను చెప్పానండి. సంఘంలో ప్రేమ కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత అంటే ఏమీ కాదు, మన పాటలు పాడాలి, అదే మన బాధ్యత. వాక్యం చదవాలి, అదే మన బాధ్యత. అన్నీ మన బాధ్యతే. సంఘం విషయంలో, కుటుంబ విషయంలో కూడా బాధ్యత కలిగి ఉండాలి. రక్షణ తీసుకున్నాము అంటే కాదండి. ఇప్పుడు ఒక వ్యక్తిని రక్షింపబడేటట్లు చేయాలి కదా. అందుకని మనం బాధ్యత కలిగి ఉండాలి. మన పొరుగు వాళ్ళు కూడా రక్షణ తీసుకోవాలి, మందిరానికి రావాలన్న బాధ్యత కలిగి ఉండాలండి. మనలో కూడా మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని హెచ్చించబడేటట్లు మాట్లాడాలి, మనం తగ్గించుకోవాలండి. మనం మాట్లాడే మాటల్లో కూడా తెలియాలి, ప్రతి మాట కూడా దేవుని హెచ్చించబడాలి, మనం తగ్గించబడేటట్లు మాట్లాడాలని ఈ కొద్ది మాటలు దేవుని దీవించును గాక.